పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ముదురుతున్నాయి. ఇరాన్ పైన దాడులకు సిద్ధమవుతున్నాయి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ దేశాలు. అయితే హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ కూడా అమెరికా హెచ్చరిస్తుంది. ఇరాన్ పైన పరిమిత స్థాయి దాడులు కూడా ట్రంప్ సలహాదారు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సైన్యాన్ని అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ట్రంప్ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి ఇజ్రాయెల్. సో ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చర్చలు కొంతవరకు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ధోరణిలోనే ఒక్కసారిగా చర్చలన్నీ కూడా విఫలమైనటువంటి పరిస్థితి. సో అమెరికా ఇరాన్ ముందు పెట్టినటువంటి డిమాండ్లు, ఇరాన్ అమెరికా ముందు ప్రతిపాదించినటువంటి డిమాండ్లన్నీ కూడా సో ఇరు వర్గాలు కొంతవరకు చర్చలు సఫలం కాకపోగా విఫలమైనటువంటి పరిస్థితులే మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇరాన్ పైన ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా పూర్తి స్థాయిలో దాడులు చేయడానికి సైనిక పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో సైన్యాన్ని అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఈ నేపథ్యంలో తాజాగా భారీ దాడులకు మాత్రం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇరాన్ పైన పరిమిత స్థాయి దాడులకు కూడా ట్రంప్ సలహాదారుడు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ కూడా అమెరికా హెచ్చరించినటువంటి పరిస్థితులు. ముందు నుంచి హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసినప్పటి నుంచి కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో కూడా సో ప్రపంచ దేశాలను తనకున్నటువంటి భౌగోళికమైనటువంటి వాతావరణం, భౌగోళికమైనటువంటి పరిస్థితులనే ఒక ఆయుధంగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో హార్ముజ్ జలసంధిని ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని పదే పదే అమెరికా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ససేమీరా అంటున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ కూడా అమెరికా పూర్తి స్థాయిలో ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఇరాన్ పైన దాడులకు అమెరికా ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. చర్చలు అయితే విఫలమైనటువంటి పరిస్థితి. సో ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజు రోజుకు కూడా పరిణామాలు మరి యుద్ధానికి సంబంధించి వాతావరణం మరింత వేరెక్కుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రధానంగా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందాలు లేకుండా ముగిశాయి. సో దానికి సంబంధించి ఆ వైఫల్యానికి అమెరికా వైఖరే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చర్చలు విఫలం అవడంతో అమెరికా అధ్యక్షుడు మరి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఏదైతే హార్ముజ్ జలసంధిపై నావికా దళ దిగ్బంధనానికి ప్రకటించిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే ఇరాన్ ఓడరేవుకు వచ్చి వెళ్లే ఏ నౌకనైనా కానీ మరి అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేయనుంది అన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. సో హార్ముజ్ దిగ్బంధనంతో మరి ఇటు ఇరాన్ పై పరిమిత స్థాయిలో సైనిక దాడులు చేసేందుకు ట్రంప్ మరియు అలాగే ఆయన సలహాదారులు సూచిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా తీసుకొని మరి దాడులు చేస్తానన్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం ట్రంప్ ఏదైతే ఒక నిర్ణయం, అంటే ట్రంప్ దాడి చేయండి అని చెప్తే గనక మరి మేము దాడి చేస్తామంటూ కూడా మరి ఇరాన్ అమెరికా చెందినటువంటి సలహాదారుడు వేచి చూస్తున్నట్టు పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. దాంతో పాటు అయితే ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా IDF ఏదైతే ఉందో చాలా అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. భారీగా మరి కొంతవరకు, ఎందుకంటే ఇప్పటికే ఖర్గు ద్వీపానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాడులు చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరిక తాజాగా చేసినటువంటి నేపథ్యంలో సో దీని వెనకాల వ్యూహం ఏంటి? అంటే పూర్తి స్థాయిలో సైనిక పరంగా హార్ముజ్ ను కైవసం చేసుకునేటువంటి ప్లాన్, సో అలా ఆలోచించవచ్చా? డెఫినెట్ గా ప్రస్తుతం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి పెద్ద ఎత్తున యుద్ధాన్ని తిరిగి ప్రారంభించేందుకు అలాగే తన దక్షిణ దాడులను కూడా సిద్ధంగా ఉండాలని IDF చీఫ్ ఏదైతే స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ కూడా మరి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ఏదైతే ఈ హార్ముజ్ సంధికి సంబంధించి హార్ముజ్ ను కొంత మనం అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కూడా కలిసి మరి హార్ముజ్ జలసంధి నుంచి వచ్చి వెళ్లే ఆ నౌకలన్నింటినీ కూడా మరి నిలిపివేసే ప్రయత్నం చేసే విధంగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ దాడులకు సిద్ధమవుతా ఉన్నారు. ఖచ్చితంగా హార్ముజ్ జలసంధిని
హార్మూజ్ జలసంధి దగ్గర దాడులు చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఆ హార్మూజ్ ని అమెరికా పిట్లోకి తీసుకునే విధంగా దాడులను పూనుకునే పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు మరి ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ మరి అమెరికా ఏదైతే ఈ దిగ్బంధనాన్ని ఇది చేస్తుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతోంది. హార్మూజ్ జలసంధి వద్దకు వచ్చి ఏ నౌకనైనా, అది ఇజ్రాయిల్ అయినా, అమెరికా అయినా, ఇంకోటైనా, ఏదైనా కానీ మేము ఖచ్చితంగా మరి పేల్చేస్తాము, ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటామంటూ ఇప్పటికే మరి ఏదైతే ఇరాన్ రివల్యూషన్ గార్డ్ ఐఆర్జీసీ ఉందో ఆ ఐఆర్జీసీ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ఇద్దరు కూడా అంటే ప్రస్తుతం హార్మూజ్ లో అసలు ఏం జరగబోతుంది, హార్మూజ్ ని ఏం చేయబోతున్నారు, ఒక్కవేళ హార్మూజ్ జలసంధి లక్ష్యంగా అమెరికా దాడులు చేపడితే సో ఇరాన్ ప్రతిఘటన ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? ఎందుకంటే ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంటాం సో ఖమేనీ హత్యకి సంబంధించినటువంటి ఇష్యూ మీద అని ఇరాన్ పదే స్టేట్మెంట్లు పాస్ చేసింది. సో తాజాగా గల్ఫ్ దేశాల మీద దాడులను మరింత ఉధృతం చేసేటువంటి అవకాశం లేదా? ఇరాన్ ఆ విధంగా అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి లేదా? ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ చర్చలు విఫలమైన తర్వాత దాంతో పాటు గల్ఫ్ దేశాలను ఇబ్బంది పెట్టే పరంగా వీళ్ళ ప్రణాళికలు ఉండొచ్చు. దాంతో పాటు ఖచ్చితంగా ఇరాన్ కూడా ఎక్కడ కూడా మనం ఈ యుద్ధానికి సంబంధించి దాదాపు 38 రోజులు యుద్ధం జరిగింది, 39 రోజులు జరిగింది. సో ఈ యుద్ధంలో ఇరానే పెద్ద ఎత్తున మరి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకు చెందినటువంటి ప్రతి ఒక్క యుద్ధ విమానాన్ని కూల్చిన ఘనత ఇరాన్ కు ఉంది. F-35లను కూల్చింది, C-30 అలాగే F-15E కూల్చింది. ఇట్లా చెప్పుకుంటే చాలా రకాలు అమెరికాకు అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధ విమానాలు, నౌకలు, అబ్రహీం లింకన్ ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే ఉంది. దాదాపు చాలా డ్రోన్లను కూడా కూల్చింది. సో ఇట్లా మరి ఇప్పటికీ ఇరానే పైచే ఉంది కాబట్టి అమెరికా అలాగే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి బెదిరింపులకు ఇరాన్ భయపడుతుందంటే ససేమిరా భయపడదే అనే చెప్పుకోవచ్చు. దాని ఎదురుదాడి కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా మరి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇరాన్ మరోసారి ఇంకా పాత దాడులు ఏవైతే ఉన్నాయో వాటికంటే గట్టిగా మరి దాడులు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వచ్చినాయి నిన్న మొన్న. దీనికి సంబంధించి చైనా ఇరాన్ కి మరి కొంత సహాయం చేస్తుంది. ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి ఆయుధాలు చేరవేయడంలో కావచ్చు, అత్యాధునిక ఆయుధాలను ఇరాన్ కు పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా చైనా వెనుకాల నుండి నడిపిస్తుంది అనేది కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. సో అట్లా మొత్తం కూడా ఇరాన్ పై చేయి సాధించే అవకాశం ఉండొచ్చు. ఖచ్చితంగా ట్రంప్ మరొకసారి కూడా మరి ఏం చేయబోతున్నాడు, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఖచ్చితంగా హార్మూజ్ జలసంధి పైన దిగ్బంధం గనక చేయగలిగితే, హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలని చూస్తే గనక ఇరాన్ మరి చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ అటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి నౌకలు వచ్చినా, ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా, మరి ఏ వచ్చినా కానీ ధ్వంసం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కొంత ఈ ఏదైతే యుద్ధం కనుక ఇంకొంత ముదిరితే మళ్ళీ ప్రపంచ దేశాలకు మరి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అటు ఆయిల్ కావచ్చు, చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా ప్రపంచ దేశాలు అన్నింటికీ, దాంతో పాటు భారత్ కు కూడా మళ్ళీ నష్టం కలిగే అవకాశం ఉంటది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఉన్న పరిస్థితి కనబడుతోంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అయితే తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఇరాన్ పైన దాడులకు సిద్ధమవుతున్నాయి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ దేశాలు. సో ప్రధానంగా హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ అమెరికా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నిన్నటి వరకు హార్మూజ్ జలసంధిని మీరు ఓపెన్ ఎప్పుడు చేస్తారు అనేటువంటిది డెడ్ లైన్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా పూర్తి స్థాయిలో దిగ్బంధిస్తామంటే అమెరికా హార్మూజ్ జలసంధి లక్ష్యంగా మాత్రం దాడులు చేయడానికి తెగబడుతుందా? ఇదే విషయాన్ని పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుందా? ఇరాన్ పైన పరిమిత స్థాయి దాడులకు కూడా ట్రంప్ సలహాదారుల ప్లాన్ ఇస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. సైన్యాన్ని అప్రమత్తం చేసే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునేటువంటి తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ట్రంప్ తీసుకునేటువంటి తుది నిర్ణయం కోసం మాత్రం ఇజ్రాయెల్ వేచి చూస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మరి ముఖ్యంగా అమెరికాతో పాటుగా ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.